నీ నీడ కూడా ఇంట్లో పట్టడానికి వీల్లేదు అంటే ఎంత ధైర్యం రా నీకు మళ్ళీ ఇంట్లోకి రావడానికి? వాడింటికి వాడొస్తే తప్పే ఉందండి. ఎవరిలే? ఈ ఇంటికి వీడికి సంబంధం లేదని ఏనాడో చెప్పాను. అయినా మళ్ళీ ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం రా? మళ్ళీ ఇంటి గడప తొక్కావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏదో బతుకు. నాకు ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. ఏంటండి ఇది? కన్న కొడుక్కి ఒక ముద్ద అన్నం పెట్టుకునే అదృష్టం కూడా నాకు లేదా? చనిపోయిన వాళ్ళకి పిండం పెట్టాలి, అన్నం కాదు. వాడు చేసిన పనికి ఏనాడో వాడు నా దృష్టిలో చచ్చాడు. నాకు కానివాడు నీకు కావలసిన వాడయ్యాడా? నా బిడ్డ నాకు కాకుండా ఎలా పోతాడండి? అలాంటి వాణ్ణి బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అంత తప్పు నా కొడుకు ఏం చేశాడు? ఏం చేయలేదో చెప్పు. ఒక్కగానొక్క కొడుకు అని గారాబం చేసినందుకు తప్పుడు దారిలో నడుస్తున్నాడు. మంచి బిడ్డ ఎలాగూ కాలేకపోయాడు. బంగారం లాంటి భార్యకి మంచి భర్త కాగలిగాడా? మంచి భర్త కావడానికి మీరేమిచ్చారని ఇంత ఆస్తుండి అనామకుళ్ళ బ్రతుకుతున్నాడండి. మంచి భర్త కావడానికి ఆస్తులు కాదు కావాల్సింది, మంచి మనసు. తన భార్య కష్టపడకూడదు అన్న ప్రేమ ఉంటే కూలి చేసైనా భార్యని పోషిస్తాడు. అంత కర్మ వాడికేం పట్టిందండి? కష్టపడడం కర్మ కాదు, బాధ్యత. బ్రతకాలి, నమ్ముకున్న వాళ్ళని బ్రతికించాలి అనుకునేవాడు కష్టపడతాడు. నీ కొడుక్కి వాడి కోసం బ్రతకడం తప్ప మరొకటి తెలియదు కదా. మీరేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు వాడి గురించి మాట్లాడతారెందుకు? అఖిల, వాడితో నన్ను పోల్చొద్దని 100 సార్లు చెప్పాను. వాణ్ణి ఇంకొకసారి ఇంట్లో చూశానంటే బాగుండదు. వాళ్ళని అనొచ్చు, ఈయన్ని మాత్రం ఏమీ అనకూడదు. నమ్మిన వాళ్లకి నమ్మక ద్రోహం చేసిన ఈయన గారికన్నా నా కొడుకేం చెడ్డవాడు కాదుగా. ఫోటో కాలిస్తే ఏమొస్తుందమ్మా? ఇలాగే ఇతన్ని బూడిద చెయ్యాలన్న నా బాధ్యత గుర్తుంటుంది. ఫోటో తగలబడుతుందే కాని మీ మామగారు నిక్షేపంలా ఉన్నాడు కదమ్మా. బాబాయ్, వీలైతే నా బాధ్యత గుర్తు చెయ్యి, వరసలు మాత్రం గుర్తు చెయ్యొద్దు. నే గుర్తు చేయటానికి
అసలు నువ్వు మర్చిపోతే కదమ్మా. ఎలా మర్చిపోతాను బాబాయ్? నా వాళ్ళని నాకు దూరం చేసిన అతన్ని నాశనం చెయ్యాలన్న నా పగని ఎలా మర్చిపోతాననుకున్నా? నా అన్న వదినలని నాకు దూరం చేసి ఆ ఆస్తిని తన ఆస్తిగా అనుభవిస్తున్నాడు. అవునమ్మా, నమ్మిన పాపానికి 2 నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నాడు. వాళ్ళ ప్రాణాలు తీశాడు. నా అన్న పిల్లల్ని అనాథల్ని చేశాడు. వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో కూడా తెలియకుండా చేశాడు. క్షణం ప్రతిరోజు నువ్వు ఇలా బాధపడటం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందమ్మా. నేను అనుభవించే ఈ నరకాన్ని తను అనుభవించేలా చేస్తాను. ఆ రోజు త్వరలోనే రాబోతుంది బాబాయ్. నీ పగ గెలవాలమ్మా. ఇంత ఆస్తుండి నువ్వు అల్లుడు ఇలా బతకటానికి కారణమైన మీ మామ నాశనం అయిపోవాలి. నా పగకి అతను బలి కాక తప్పదు బాబాయ్. అవును, ఆయనెక్కడా? ఏం చెప్పమంటావమ్మా? బాధపడుతూ బయట నుంచున్నాడు. బాధ ఎందుకు బాబాయ్? నీ పగకైనా అల్లుడి బాధకైనా కారణం ఎవరుంటారమ్మా? నీ మామగారేగా. ఏమైంది? ఏమైందో అల్లుడితో వింటేనే బావుంటుందమ్మా. ఉండు, పిలుస్తాను. వారిని సిగరెట్ నాశనంగాను అమ్మాయి రమ్మంటుంది. పద. విషయం చెప్పేసావు మావా? నిప్పు రాజేశాను, మంట నువ్వేస్తేనే బాగుంటుంది. పద పద పద. ఒక్క నిమిషం ఉండు మావా. వారిని ఏం వేషాలరా. బాగుందా? బాగుందిలే, పద పద. ఓకే 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 మావా. పదరా అంటే వస్తున్నాను రా. ఏమైందండి? మళ్ళీ వాడు మిమ్మల్ని ఏమైనా అన్నాడా? ఆయనకంటే కొడుకు అవసరం లేదు, నాకు మా అమ్మొద్దా? అమ్మను చూడాలనిపించి నేరుగా ఎలాగూ రానివ్వరని చాటుగా వెళ్ళాను. అమ్మ ఆరోగ్యం గురించి అడిగి వచ్చేద్దామనుకుంటే నట్టింట్లో కూర్చోబెట్టి నా చేత్తో అన్నం తినిపించే అదృష్టాన్ని మా నాన్న నాకు దూరం చేశాడు. నా చేత్తో ఒక్క ముద్ద అన్నం తిను అని అమ్మ అడిగింది. అప్పటికి వద్దమ్మా, నా భార్య వద్దనుకున్న ఇంట్లో నేను అన్నం తినలేను అన్నాను. ఈ అమ్మ కోసం ఒకే ఒక్క ముద్ద తిను అని ప్రతిమాలింది. అమ్మే కదా, అమ్మ బాధపడితే చూడలేక ఒక్క ముద్ద అలా తినబోతున్నానో లేదో ఇంతలో మా నాన్నొచ్చి నా నోటి దగ్గర అన్నం లాగేశాడు. ఈ ఇంటి మెతుకు కూడా తినే హక్కు నాకు లేదని నానా మాటలా నడుస్తున్నదా?
ఆస్తి మీదే కాదు, అమ్మ పెట్టే అన్నం ముద్ద మీద కూడా హక్కు లేదన్నాడు. ఇంకా ఏం చేశాడు తెలుసా? నా ఇంట్లో నీకేం పని రాని నా మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు సునందా. ఆ మనిషి అహం ఆ విధంగా ఉంది. ఏ తల్లిని బిడ్డని కూడా కలవనివ్వడా? ఈ విధంగా ఎన్ని పాపాలు చేస్తాడో ఏమిటో. నమ్మిన స్నేహితుణ్ణి మోసం చేశాడు, ప్రాణాలు తీశాడు. కన్న బిడ్డని ఇంట్లోంచి బయటికి గింటేశాడు. ఆయన ఆటలింక ఎక్కువ రోజులు సాగవు బాబాయ్. చేసిన తప్పుని తలుచుకుని బాధపడేలా చేస్తాను. ఆయన అంతు చూస్తాను. సత్యవాళ్ళు ఎక్కడా? ఆయన రూమ్ లో ఉన్నారయ్యా. వెళ్ళి వాళ్ళని కూడా భోజనానికి పిలువు. అలాగేనయ్యా. బాబు, అయ్యగారు మిమ్మల్ని భోజనానికి రమ్మంటున్నారు. అలాగే రండి, త్వరగా రండి అమ్మా. రా సావిత్రి. వచ్చేస్తున్నారే. రండి. ఏమ్మా, ఆకలి కాలేదా? అందరూ భోంచేసాక చేద్దామని ఆగామండి. అందరితో మీకు పనే ఉంది. టైంకి మీరు తినేయండి. అంటే ఇంట్లో వాళ్ళు తినకుండా? ఇంట్లో వాళ్ళు అంటే మీరేమన్నా పరాయి వాళ్ళ? మీరు అలాంటివేం పెట్టుకోవద్దు. టైంకి తినేయండి. రంగయ్య, అయ్యా. కొత్త కదా, కాస్త అలవాటు అయ్యే వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. అలాగేనయ్యా. కూర్చోండి అమ్మా. కూర్చోండి. కూర్చోమ్మా. తీసుకోమ్మా. వద్దండి. ఏమ్మా? నాకిష్టం లేదండి. కడుపుతో ఉన్నవాళ్ళు ఆకుకూరలు తినాలమ్మా. పచ్చదనం కంటికే కాదు, ఒంటికి కూడా మంచిదే. తిను. వాళ్ళు కొట్టించు. ఇల్లు ఎలా ఉందమ్మా? ఇబ్బంది ఏం అనిపించట్లేదు కదా? అయ్యో అదేం లేదండి, చాలా బాగుంది. కొన్ని విషయాల గురించి ఆలోచించకుండా కొందరిని పట్టించుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది.
చూశారమ్మా, అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళ కంచాల్లో ఉంటే ఇదే. అల్లుడికి ఒక్క ముద్ద పెట్టడం చేత కాలేదు గాని వీళ్ళని మాత్రం నట్టింటో కూర్చోబెట్టి కుక్కు కుక్కి మరీ తినిపిస్తున్నాడు. రంగయ్య కన్న కొడుక్కి ముద్ద పెట్టకుండా తినే తిండి నేలపాలు చేసి వీళ్ళకి మాత్రం డైనింగ్ టేబుల్ మీద తినిపిస్తున్నారా? కొడుకు కూతురు ప్రేమ అభిమానం అన్న పదాలకు అర్థం తెలుసుంటే మన బతుకులు ఇలా ఎందుకుంటాయమ్మా? పెద్ద మనిషి కదమ్మా, అట్టాగే ఉండాలి. బయట వాళ్ళకి బంగారు పళ్ళాలు, ఇంటో వాళ్ళకి ఇత్తర పళ్ళాలు అన్నట్టు. సారీ బాబు గారు, ఏమనుకోమోకండి, ఏదో ఫ్లోలో వచ్చేసింది. అంటే వాళ్ళు అక్కడ కూర్చుని తింటే మేమెక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలా? అదే కదమ్మా అర్థం. అయ్యో అదేమిటి, ఇప్పుడు కొమ్మ తీసి మీరు కింద కూర్చుంటారా ఏమిటి? ఈయన గారి కోరిక అదే కదా, కూర్చోవే. అయ్యో వద్దండి. మా వల్ల మీరు కింద కూర్చోవడం ఏంటండి? వచ్చి పైన కూర్చోండి. అయ్యయ్యో, మీరు లేవకండి. ఈయన గారికి కోపం వస్తుంది. మాదే ఉంది విలువలేని బతుకులు. మీ ఇంట్లో మీరు కింద కూర్చోవడం ఏంటండి? మీరు ఇలా కూర్చోండి, మేమే కింద కూర్చుంటాం. సావిత్రి, అన్నం తింటున్న వాళ్ళని అలా మధ్యలో లేపడం సంస్కారం కాదు. మేం లేవమన్నామా? వాళ్ళ స్థాయి వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్లే లేచారు. అనేవాడికి స్థాయి ఉంటుందేమో గానీ తిండికి స్థాయి ఉండదు.
అన్నానికి అందరూ సమానమే. తిండిని గౌరవించడం చేతకాని మీకు మనుషుల్ని గౌరవించడం ఎలా తెలుస్తుంది? బావగారికి పిచ్చి పరాకాష్ఠకు చేరిందమ్మాయి. తిండిని తినాలి గాని గౌరవించడం ఏమిటి? ప్రేమించాల్సిన వాళ్ళని ప్రేమించరు, గౌరవించాల్సిన వాళ్ళని గౌరవించరు. పనికిమాన వాళ్ళని గౌరవించడం, ప్రేమించడం బాగా తెలుసు. అమ్మా, ఆయన గారి గురించి ఆలోచిస్తే ఆకలి చచ్చిపోతుంది గాని ముందు తిందాంరా. ఏంటయ్యా నీ పతి చేనికి ఏమన్నా చీడ పట్టిందా? లేదయ్యా. పాడావుకి ఏమన్నా జబ్బు చేసిందా? అబ్బే లేదయ్యా. మరి లేకపోతే ఏంటా మొఖం? ఏదో ఆమతం తాగినట్టు, ఒక్క నెంబర్ తేడాలో ₹1,00,000 లాటరీ పోయినట్టు కాస్త నవ్వుతూ పట్టించవయ్యా. అలాగేనయ్యా. ఆ పని విడితే కూర్చోండమ్మా. ఉమ్. కాస్త నవ్వుతూ పెట్టమన్నానా? అదేంటది ఇడిదే? పోతున్నారా? ఇచ్చిన మాటను మర్చిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా?